వైవి రమణారెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని కేపీఆర్ మండపంలో వైవి రమణారెడ్డి 3వ మెమోరియల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ చెస్ టోర్నమెంట్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా రేడియేషన్స్ ప్రొఫెషనల్ ఎండీ డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, హైకోర్టు లాయర్ శ్రీహరి, వారధి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రంగనాథ్, వారధి ఫౌండేషన్ సెక్రటరీ శ్రీనివాసులు పాల్గొని ఆంధ్రప్రదేశ్ చెస్ అకాడమీ జనరల్ సెక్రటరీ వై సుమన్, ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎస్ వెంకటేష్, టోర్నమెంట్ డైరెక్టర్ డాక్టర్ మధు ఎడ్రతో కలిసి వై రామరెడ్డి 3వ చెస్ టోర్నమెంట్ ను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ చెస్ టోర్నమెంట్ లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన చెస్ క్రీడాకారులు చెస్ పోటీలో పాల్గొన్నారు. చెస్ పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు వారధి ఫౌండేషన్ సభ్యుల చేతుల మీదుగా చెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ చిన్నపిల్లలు చిన్న వయస్సులోనే చెస్ ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారన్నారు. ఈ చెస్ ఆటల పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు నగదు, సైకిళ్లు బహుమతిగా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. స్థాయి చెస్ టోర్నమెంట్ నెల్లూరులో నడుస్తుంది. దానికి అరౌండ్ 1000 మంది పేరెంట్స్, కోచెస్, అలాగే పిల్లలు, పార్టిసిపెంట్స్, ఒక 500 పీపుల్ అందరూ వచ్చున్నారు. వేరే వేరే రాష్ట్రం నుంచి, వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి నెల్లూరులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ చెస్ అనేది చాలా ఇంపార్టెంట్ గేమ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి. చిన్నపిల్లల్లో ముందు నుంచే కానీ మనం చెస్ కానీ నేర్పిస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా హెల్ప్ అవుతుంది. అది డాక్టర్ చెప్తున్నాను. ఎస్పెషలీ పిల్లలకి ఈ రోజుల్లో సోషల్ మీడియా చూసి ADHD అనే జబ్బు ప్రబలవితం అవుతుంది. అలాంటి జబ్బుల్ని, ఫైరింగ్ న్యూరాన్స్ ని కంట్రోల్ చేయడానికి, ఫోకస్ పెంచడానికి, డెవలప్మెంట్ కి చాలా యూజ్ అవుతుంది చెస్. అలాగే లైఫ్ లో మనం ముందుకెళ్ళేటప్పుడు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావడం అనేది ఈ రోజుల్లో పిల్లలకి అలవాటు అవ్వట్లేదు. ఎందుకంటే పేరెంట్స్ చాలా ఎక్కువ కేర్తో పెంచుతున్నారు కాబట్టి. చెస్ లాంటి గేమ్స్ ఆడినప్పుడు ఓటమి, అలాగే గెలుపు ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి వాళ్ళకి. దానివల్ల వాళ్ళ మనోవికాసం డెవలప్ అయ్యి ఫ్యూచర్లో చాలా స్ట్రాంగ్గా, చాలా స్టేబుల్గా ఉంటారు మెంటల్గా. సో మెంటల్ హెల్త్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెస్. సో అందరూ చెస్ ఆడితే, ఈవెన్ ఆల్జీమర్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు చెస్ ఆడమని అందరికీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్ది కూడా చెస్ ఆడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో అందరూ కూడా చెస్ని ఒక హాబీగా ఎంచుకొని చెస్ ఇంపార్టెన్స్కి తోడ్పడుతున్న నెల్లూరు డిస్టిక్లో మన సుమన్ గారు సెక్రటరీ, అలాగే ఆయనకు అద్భుతమైన టీం ఉంది. వెంకటేష్, రామ్ లక్ష్మణ్, వంశీ ఇద్దరు ఉన్నారు. అందరూ ఆయనకి హెల్ప్ చేస్తూ చాలా ముందుకెళ్తూ ఉంది అసోసియేషన్. నెల్లూరుకి ఇలాంటి మంచి డైనమిక్ సెక్రటరీలు అందరూ ఉండడం మా అదృష్టం. అలాగే ఈరోజు స్పాన్సరర్స్ వైవి రమణారెడ్డి గారు, ఆయన చారిటబుల్ నేచర్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ అందరూ దీన్ని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే వారధి ఫౌండేషన్స్ 1,00,000 మొక్కల గ్రేట్ సంకల్పం తీసుకొని పిల్లల్లో దీంతో అసోసియేట్ అవ్వడం వల్ల పిల్లలు కూడా నేచర్ చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు ఆనందంగా. లాయర్ శ్రీహరి గారు ఉన్నారు, ఆయన వండర్ఫుల్ చెస్ ప్లేయరు. అందరూ కూడా ఈరోజు వేదికను అలంకరించి దీన్ని ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలని కష్టపడుతున్నారు. ప్రోగ్రామ్ చాలా బాగా అవ్వాలని, మంచి మంచి ప్లేయర్స్ని వెలికి తీయాలని, టాలెంట్ వెలికి తీయాలని కోరుకుంటూ ఫౌండేషన్ చైర్మన్ని ఈరోజు ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్స్ అని మన నెల్లూరులో ఈ ఆర్గనైజర్స్ కండక్ట్ చేయడం చాలా గొప్ప అవకాశం. ఇది స్టేట్ లెవెల్లో మన స్టేట్ మొత్తం నుంచి అందరూ ప్లేయర్స్ ఇక్కడికి రావడం, 120 మంది ప్లేయర్స్కి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం. మన పిల్లలకి చెస్ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అదేవిధంగా చెస్తో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు కూడా అంతే ముఖ్యమని పిల్లలకి అందరికీ మొక్కలు అందజేయాలని సంకల్పంతో మన ఆర్గనైజర్స్ మొక్కలు కావాలని చెప్తే మా వార్డెన్ ఫౌండేషన్ తరఫున టోటల్ గ్రాంట్స్ మేమే యూనిట్ చేసి ఈరోజు పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క పిల్లల్లో ఈ మొక్కలు పెంచడం అనే అవగాహన తీసుకురావాలన్నది మా సంకల్పం. కాబట్టి ఫౌండేషన్ చైర్మన్ని ఈరోజు ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్స్ అని మన నెల్లూరులో ఈ ఆర్గనైజర్స్ కండక్ట్ చేయడం చాలా గొప్ప అవకాశం. ఇది స్టేట్ లెవెల్లో మన స్టేట్ మొత్తం నుంచి అందరూ ప్లేయర్స్ ఇక్కడికి రావడం, 120 మంది ప్లేయర్స్కి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడము. మన పిల్లలకి చెస్ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అదేవిధంగా చెస్తో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు కూడా అంతే ముఖ్యమని
పిల్లలకి అందరికీ మొక్కలు అందజేయాలనే సంకల్పంతో మన ఆర్గనైజర్స్ మొక్కలు కావాలని చెప్తే మా ఆర్గనైజ్ ఫౌండేషన్ తరఫున టోటల్ ప్లాంట్స్ మేమే డొనేట్ చేసి ఈరోజు పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరి పిల్లల్లో ఈ మొక్కలు పెంచడం అనే అవగాహన తీసుకురావాలన్నదే మా సంకల్పం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాను. దీనికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 500 క్రీడాకారులు పాల్గొన్నారు. వీరితో పాటు క్రీడాకారులు, పేరెంట్స్, కోచెస్, ఆర్బిటర్స్, వివిధ జిల్లాలకు సంబంధించిన చెస్ అఫీషియల్స్ అందరూ కలిపి దాదాపుగా 1000 మంది దాకా ఈ టోర్నమెంట్ ఇచ్చేసినారు. గత 3 సంవత్సరాల నుంచి వైవీఆర్ మెమోరియల్ టోర్నమెంట్తో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఏడాది కూడా గత ఏడాది కంటే టోర్నమెంట్ హైయెస్ట్ సక్సెస్ అవుతుంది. ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం సహకరించిన అందరికీ కూడా ఈ టోర్నమెంట్ 7 రోజులు జరుగుతుంది. ఈ పోటీలో గెలుపుకున్న విజేతలకు 2,25,000 రూపాయలు క్యాష్ బహుమతి, అదేవిధంగా వివిధ కేటగిరీలో ప్రతిభ చూపిన చిన్నారులకు కూడా బహుమతులు ఉన్నాయి. అదేవిధంగా పిల్లల్లో ప్రత్యేక ప్రతిభంచిన వాళ్ళు కూడా వివిధ సైకిళ్ళు కూడా బహుకరించడం జరుగుతుంది. ఈ పోటీల్లో ఇచ్చేసిన క్రీడాకారులకి ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యాలు కూడా నిర్వాహకులు కల్పించడం జరిగింది. ఈ పోటీలు నెల్లూరులో నిర్వహించడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో నెల్లూరు జిల్లాని చెస్ వేదికగా ఉండాలనే ఉద్దేశంతో గత 20 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ వివిధ టోర్నమెంట్ నిర్వహిస్తుంది. దానిలో భాగంగానే ఈ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఈ ఓపెన్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం అంటే చిన్న పెద్ద వయసు భేదం, జెండర్ తేడా ఏం లేకుండా ఎవరైనా ఆడుకోవచ్చు. వాళ్ళకున్న క్రీడా ప్రతిభ తీయడానికి ఉద్దేశంతో ఈ పోటీలు నిర్విఘ్నంగా మేము